90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. చాలా మంది కూడా అంటే ఒక మిత్ అని చెప్పొచ్చో లేదు అంటే ఫ్యాక్ట్, ఎక్కువగా పెయిన్స్ వస్తేనే ఆమెకి పీరియడ్స్ బాగున్నాయి అనుకునే ఫీలింగ్ ఉంది. అండ్ అసలు పీరియడ్స్ వచ్చినాక కూడా పెయిన్స్ లేకుండా చాలా నార్మల్గా ఉన్నా కూడా అంటే ఏదో ఒక ఎఫెక్ట్ ఉంది అని అనుకుంటూ ఉంటారు. దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉందంటారు శ్వేత గారు? సో ఎప్పుడైనా మైల్డ్ టు మోడరేట్ అంటే మీరు అసలు పెయిన్ లేదు అంటే నాకు పీరియడ్స్ వచ్చాయనే తెలియట్లేదు అనే దగ్గర నుంచి కొద్దిగా పెయిన్ వస్తుంది బట్ నేను ఇంట్లో పనులు చేసుకోగలుగుతున్నాను అనేంత వరకు నార్మల్ అది. కానీ ఎప్పుడైతే ఇంత సివియర్ పెయిన్ వస్తున్నా కూడా మనం కామన్గా ఇంట్లో వినేది ఏంటి అని అంటే ఇంత పెయిన్ నార్మలే, ఆడవాళ్ళు అన్నాక నొప్పి భరించాలి, ఇంతకంటే పెద్ద నొప్పులు ఉంటాయి అనేది మాత్రం తప్పు. ఎందుకంటే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు దాని వెనక వచ్చే సీరియస్ కాజ్ ఉంటే కనుక సివియర్ ఎండోమెట్రియోసిస్ కేసెస్లో ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ప్రెగ్నెన్సీ కూడా రాదు. సో మీరు 15 years అమ్మాయికి పెయిన్ నువ్వు భరించు అని చెప్తుంటే 10 years తర్వాత తనకి ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి, అప్పుడు ఏం చేయలేరు, ఐవీఎఫ్ తప్ప ఇంకో సొల్యూషన్ లేదు. కానీ ఇదే 15 yearsలో తనకి ఎండోమెట్రియోసిస్ డిటెక్ట్ అయినప్పుడే ట్రీట్మెంట్ ఇప్పిస్తే తను నార్మల్ అయిపోయి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది కదా. ఖచ్చితంగా. సో సివియర్ పెయిన్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. సివియర్ పీరియడ్ పెయిన్ అనేది అస్సలు నార్మల్ కాదు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. పీరియడ్స్ వచ్చినప్పుడు నార్మల్గా అంటే పెయిన్స్ రాకున్నా కూడా అంటే ఫ్లో బాగానే ఉంది, తను కూడా యాక్టివ్గా ఉంది అంటే అప్పుడు పెయిన్స్ మ్యాండేటరీ అండి పీరియడ్స్లో? అస్సలు కాదు. అలా కూడా మనకి హెల్దీగా ఉన్నట్టే కదా. ఫ్లో అనేది నార్మల్లీ 3 to 5 days అనేది నార్మల్. సో ఒక 25 వరకు 5 days చాలా బాగా అవుతుంది బ్లీడింగ్. 25 to 30 మధ్యలో 3 daysకి బ్లీడింగ్ ఉంటుంది. సో ఏజ్ ప్రకారం ఫ్లో అనేది కూడా మారుతూ ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు. కలర్ ఆఫ్ ద ఫ్లో గురించి భయపడుతూ ఉంటారు, అలానే ఎంత ఫ్లో అయిందా అనే గురించి కూడా భయపడుతూ ఉంటారు. సో ఈ 12 years నుంచి పీరియడ్ స్టార్ట్ అయ్యాయనుకుంటే 12 నుంచి 20-25 వరకు చాలా మంచి ఫ్లో ఉంటుంది. 12 to 16 వరకు 8 days కూడా అవ్వచ్చు, 7-8 days కూడా అవ్వచ్చు. ఆ తర్వాత గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. 20 to 25లో 4 to 5 days, 25 నుంచి 30 వరకు ఒక 2 to 3 days, 30 above వాళ్ళకి 1 to 2 days కూడా అవ్వచ్చు. ఈ కలర్ కూడా ఏంటి అంటే ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం బ్రౌనిష్ గా రావచ్చు, తర్వాత గ్రాడ్యువల్ గా కొంచెం డార్క్ బ్లడ్ నుంచి బ్రైట్ రెడ్ అవుతుంది. సో ఈ 3 కలర్స్ అనేది నార్మలే. సో మీరు ఇనీషియల్ గా కొంచెం బ్రౌనిష్ డిశ్చార్జ్ చూసినా కూడా భయపడాల్సిన అవసరం లేదు, అది నార్మలే. అండ్ అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రెగ్నెన్సీ మనం చూస్తూ ఉంటే అందరూ కూడా ఒక 25-26 ఏజ్ తర్వాతనే పెళ్లి చేసుకోవడం ఇటు జెంట్స్ అయినా ఫీమేల్స్ అయినా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇంటర్ కోర్స్ అయ్యే టైంలో మేము ఎంత ట్రై చేసినా కూడా మాకు కుదరట్లేదు అనే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అంటే మేజర్ డిఫరెన్స్ ఏంటండి, ఎందుకు అలా అవుతుంది? సో ఇప్పుడు ఏఎంహెచ్ అనేది మేజర్ మనం చూసుకోవాల్సిన విషయము. ఒకవేళ మీకు 27 yearsకి కూడా ఏఎంహెచ్ అంటే ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, సో మీకు ఎంత బాగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అని మనకి ఏఎంహెచ్ ఎగ్ రిజర్వ్తో తెలుస్తుంది. మీ ఏఎంహెచ్ 27-28 కూడా బాగుంటే మీరు అప్పుడు కూడా కన్సీవ్ అవుతారు. కానీ మీరు 25 టైంకే మీ ఏఎంహెచ్ నార్మల్లీ 2 నుంచి 4 వరకు ఉంటే మంచి రేంజ్ అనమాట. బట్ మీరు 25 పెళ్లి చేసుకునే టైంకి మీకు ఆల్రెడీ 1 ఉంది. సో మీకు 1 ఉన్నప్పుడు నేను ఇంకో 2 years డిలే చేసి నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటాను అంటే ఎఫెక్ట్ అవుతుంది. మన నేచర్కి విరుద్ధంగా వెళ్ళలేం. నేచర్ నీకు 1 year ఇచ్చిన టైం, సో మనం పాటించాల్సిందే అది. ఇందుకనే ఫర్టిలిటీ టెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో పెళ్లికి ముందు చేసుకోవాల్సిన టెస్ట్లు జాతకాలు మ్యాచ్ చేసుకున్నా పర్లేదు, ఫర్టిలిటీ టెస్ట్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే, ఎస్పెషల్లీ ఏ ఏజ్ నుంచి అయితే మ్యాండేటరీగా చెక్ చేసుకోవాలని అవసరం ఉందంటారు? ఇప్పుడు మీరు పెళ్లి ప్లాన్ చేసుకుంటున్నారు, ఆ 6 months ముందర టెస్ట్లు చేయించుకుంటే ఏదైనా మనం రివర్స్ చేయగలిగి, ఇప్పుడు ఇందాక చెప్పాను థైరాయిడ్ డిసార్డర్స్ ఉన్నాయి, థైరాయిడ్ ఉందని ప్రాబ్లమే తెలియదు బట్ అప్పుడు డిటెక్ట్ అయింది, హెల్ప్ చేయొచ్చు మనం. ఐరన్ లో ఉంది, వైటమిన్ D లో ఉంది, ఇలాంటివన్నీ కరెక్ట్ చేసుకోవచ్చు. పీరియడ్స్ రెగ్యులర్గా లేవు, పీసీఓడి ఉంది, 100% రివర్స్ చేయొచ్చు. సో ఇవన్నీ మీకు ప్రెగ్నెన్సీకి హెల్ప్ అయ్యేవే. దీంతో పాటు ఏదైనా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఏదైతే ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే, ఏంటండి అండి వైరల్ అంటే STIs అంటాం, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో అలాంటివి ఉంటే వాటికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ఇలాంటివి హెల్ప్ చేయొచ్చు. ఫస్ట్ లో హిమోగ్లోబిన్ ఉంది, అసలు దాంతో ఉన్నప్పుడు పీరియడ్ ఫ్లోనే కరెక్ట్గా ఉండదు, పీరియడ్స్ కరెక్ట్గా రావు. సో అలాంటి బేసిక్ దగ్గర నుంచి STIs జెనెటిక్ స్క్రీనింగ్ వరకు కూడా చేసుకోవచ్చు. సో ఇందులో ఫస్ట్ బేసిక్ టెస్ట్ ఏంటంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ ఒకటి, థైరాయిడ్ ప్రొఫైల్ ఒకటి, వైటమిన్ D, మనకి లిపిడ్ ప్రొఫైల్ అని ఉంటుంది, ఇందాక మీకు చెప్పిన AMH, FSH, LH అండ్ ప్రొలాక్టిన్. ఇవి ఉమెన్ కి కావాల్సిన టెస్ట్లు. ఇవి చూస్తే మనకి వాళ్ళ ఫర్టిలిటీ ఎలా ఉంది అనేది అర్థమైపోతుంది. అండ్ చాలా మంది కూడా అంటే ఫీమేల్స్ లో కాకుండా మేల్స్ గురించి మనం మాట్లాడితే 30 years తర్వాత పిల్లలు కనాలి అనుకుంటున్నాము అంటే అది వాళ్ళకి పాసిబుల్ అవుతుందంటారా? మెన్లో డెఫినెట్లీ 35 వరకు గుడ్ ఏజ్ అని అంటాము. కానీ ఇప్పుడు
25-year-old మేల్లో కూడా స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది. 10 మిలియన్ కంటే తక్కువ ఉంటుంది. ఎందుకంటారండి దానికి? యాక్చువల్గా అయితే 60 మిలియన్ ఉండాలి. దాంట్లో కూడా మొటిలిటీ అనేది అబౌవ్ 60% ఉండాలి. 40 to 60% కదిలేవి అంటే మొటిలిటీ ఉన్నవంటే గుడ్ ఫర్టిలిటీ అనేది. మొటిలిటీ 0 కూడా కనిపిస్తుంది. ఆ ఉన్న 10లో కూడా అసలు హెల్దీ స్పర్మ్ లేవు. సో దీనికి మెయిన్ రీజన్ స్మోకింగ్, డ్రింకింగ్. ఓకే, ఫస్ట్ మేజర్ రీజన్. ఫ్రెండ్స్తో చాలా సరదాగా ఉంటుంది, లేదా మేము ఏదైనా పార్టీకి వెళ్తే ఇలా మేము తాగుతూనే స్మోక్ చేస్తూనే మాకు ఫ్రెండ్స్ ఉంటారు అని అనుకునే ఏజ్లో ఉన్నాం మనం. సో ఇలాంటి వాళ్ళందరూ 5 years తర్వాత రియలైజ్ అయ్యేది ఏంటి అని అంటే మాకు పిల్లలు కలగట్లేదు. మీరు 5 years చేసిన బ్యాడ్ లైఫ్ స్టైల్ రిజల్టే ఇది. సో ఫస్ట్ ఇమీడియట్లీ మానేయాల్సింది స్మోకింగ్ అండ్ డ్రింకింగ్. సరే మీకు హ్యాబిట్స్ లేవు, నెక్స్ట్ ఏంటంటే డెస్క్ జాబ్స్ 9 to 5 లంచ్ బ్రేక్లో తప్ప లేవరు. ఇలా ఉన్నప్పుడు యాక్టివిటీ లోవర్ బాడీకి అసలు బ్లడ్ సర్క్యులేషన్ ఎలా అవుతుంది? ఇప్పుడు మనం ఏదన్నా కూడా ఆ బాడీకి రక్తం బాగా అందుతుంటేనే బాగా పనిచేస్తుంది ఆర్గన్. సో మనం కూర్చునే ఉన్నప్పుడు బ్లడ్ ఫ్లో కిందికి ఎలా వెళ్తూ ఉంటుంది? ఎక్కడిదక్కడ పూలప్ అయిపోయి ఉంటుంది. సో 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ పర్ డే, మనం 150 minutes per week అనేది యావరేజ్గా చెప్తాం. సో రోజుకి 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. ఇంకొకటి ఫర్టిలిటీకి, మేల్ ఫర్టిలిటీకి హెల్ప్ అయ్యే ఫుడ్స్ ఏంటి అంటే గుడ్ ఫ్యాట్స్ ఉన్న ఎగ్స్, చియా సీడ్స్, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఇలాంటి నట్స్ అండ్ సీడ్స్, ఫిష్ అండ్ ఎగ్స్, ఇలాంటి వాటిలో ఉండే గుడ్ ఫ్యాట్స్ అన్నీ కూడా ఫర్టిలిటీకి హెల్ప్ అవుతాయి అన్నమాట. దాంతోపాటు ఇందాక చెప్పిన ఫిజికల్ యాక్టివిటీ, దీని మీద బాగా ఫోకస్ చేయాలి. అండ్ ఎస్పెషల్లీ ఉమెన్స్ వైపుకి వస్తే అంటే తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటండి? ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ట్రై చేసే ఉమెన్కి ఎలాంటి ఫుడ్స్ కావాలంటే డెఫినెట్గా ఐరన్ ఎక్కువ ఉండే ఆకుకూరలు అన్నింటిలో బాగా ఎక్కువ ఐరన్ ఉంటుంది. అలానే మనకి ఈ నల్ల ద్రాక్ష ఒకటి, ఆలిమ్ సీడ్స్ అనేది ఒకటి అంటాం, డేట్స్, ఖర్జూరాలు, వీటిలలో బాగా మునగాకు పొడి, వీటిలో బాగా ఎక్కువ ఐరన్ ఉంటుంది. సో అవి తినాలి. ఫోలిక్ యాసిడ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. ఫోలిక్ యాసిడ్ డార్క్ గ్రీన్గా ఉండే వాటిల్లో ఉంటుంది. అంటే మనకి బీన్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్, నట్స్లో బాగా ఎక్కువ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. సో అవి ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వైటమిన్ డి. దీనికోసం ఎగ్స్, ఫిష్ అండ్ డైరీ ప్రోడక్ట్స్, వీటిలో బాగా ఎక్కువ వైటమిన్ డి ఉంటుంది. దాంతోపాటు నెక్స్ట్ సీడ్స్, ఇందాక నేను చెప్పిన మేల్ అండ్ ఫీమేల్కి ఇద్దరికి అవే సేమ్ సెట్ ఆఫ్ సీడ్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. ఓకే. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత, ఇంటర్ కోర్స్ అయిన తర్వాత మేము ట్రై చేసినా కూడా మాకు అవ్వట్లేదు, అండ్ మనకి కొన్ని క్యాలెండర్ అంటే మన క్యాలెండర్ బట్టి మనం చూసుకుంటే ఈ డేట్లో స్పెసిఫిక్గా మనం కలిస్తే మనకి రిజల్ట్స్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అండ్ ఈ డేట్స్లో మనం ఎంత కలిసినా కూడా మనకి కాదు అని చెప్తూ ఉంటారు. దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి అండి ఒకసారి క్లియర్గా? సో ఫర్టిలిటీ విండో అనేది ఒకటి ఉంటుంది. అంటే మనకి ఎవ్రీ ఉమెన్, సో ఎవ్రీ ఉమెన్కి మనకి నెలకి 28 days నుంచి 30 days అనేది ఒక నార్మల్ సైకిల్ కింద కన్సిడర్ చేస్తే మీకు 14th day అనేది ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ రిలీజ్ అయ్యి అది స్పర్మ్తో కలిసినప్పుడే మనకి ఒక అంటే అండం అండ్ ఎగ్ అంటాం కదా, సో ఒక ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. అదే ఫ్యూచర్ బేబీ. సో ఇది ఫామ్ అవ్వడానికి ఆ ఎగ్ అనేది 14 days నుంచి ఒక 1 to 2 days వరకు ఉంటుంది అనమాట. సో దీనికి ముందే స్పర్మ్ అనేది ఒకవేళ రెడీగా ఉంటే, అంటే ఒక 2 days ముందు నుంచి, అదే ఒక 2 days తర్వాత. సో ఇలాగా ఈ 12 to 16 day విండో అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని 14 daysకి ఒక 2 days ముందు, 2 days తర్వాత ఒక ఆల్టర్నేట్ డే కలుస్తూ ఉంటే ఫర్టిలిటీకి బెటర్గా హెల్ప్ అవుతుంది. చాలా మంది ఓవ్యులేషన్ ని పీరియడ్స్ అయిపోయిన తర్వాత 14th day అనుకుంటారు. సో నేను ఫస్ట్ అని చెప్తాం. సో ఫస్ట్ కన్సిడర్ చేసుకుంటే ఈజీ. సో మీకు ఇవాళ పీరియడ్స్ డే 1 మీకు 1st January రోజు వచ్చింది అనుకుందాం. మీ పీరియడ్ సైకిల్ ఒక 30 days ఉంది. సో ఇప్పుడు మీకు 5 days వరకు బ్లీడింగ్ అవుతుంది. అంటే 1st నుంచి 5th వరకు మీకు బ్లీడింగ్ అయింది. కానీ మీ డే 1 5th తర్వాత 6th రోజు కౌంట్ చేస్తారు. అందరూ చేయకూడదు. మీకు ఫస్ట్ రోజు ఎప్పుడైతే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుందో అదే మీ డే 1 ఆఫ్ సైకిల్. ఇక్కడ నుంచి 14th day అంటే 14th January రోజు మీకు ఎగ్ రిలీజ్ అయ్యి ఉంటుంది. ఒక రోజు అటు ఇటు అనుకుందాం, ఒక్కొక్క బాడీ టైప్ ఒక్కొక్కలా ఉంటుంది. 14th or 15th మీకు ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఈ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో సో 13th నుంచి మీరు 16th వరకు కలవడానికి ట్రై చేయాలి. సో ఇలాంటప్పుడు మీ ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే స్పర్మ్ అనేది బాడీలో 2 to 3 days వరకు అలైవ్గా ఉంటుంది. ఎగ్ అనేది 24 hours ఉంటుంది. సో ఇప్పటికి ఆల్రెడీ స్పర్మ్ రెడీగా ఉంటే ఫర్టిలిటీకి బెటర్గా హెల్ప్ అవుతుంది. ఇలా కాకుండా ఇప్పుడు 5th నుంచి 14th కౌంట్ చేశారనుకోండి, ఎప్పటికవుతుంది? మంత్ ఎండ్కి అవుతుంది. అప్పటికి మీకు ఆల్రెడీ ఒక నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో ఫర్టిలిటీకి హెల్ప్ అవ్వదు. సో అందుకని ఓవ్యులేషన్ బాగా క్యాల్కులేట్ చేసుకోవాలి. అండ్ ఓవ్యులేషన్ అవుతుంది అని మనకి తెలియడానికి వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది. స్టిక్కీగా తీగలాగా అవుతుంది. నార్మల్గా పీరియడ్స్ ముందు ఆర్ పీరియడ్స్ తర్వాత వాటరీగా ఉంటుంది వైట్ డిశ్చార్జ్. బట్ పీరియడ్స్ ఈ ఓవ్యులేషన్ టైంలో
థిక్ ఇలా తీగలాగా వస్తుంది అనమాట. సో అలా వచ్చి ఒళ్ళు కొంచెం వెచ్చబడుతుంది, కొంచెం లోవర్ అబ్డామిన్లో పెయిన్ ఉండొచ్చు. అలా ఉంటే అది ఓవ్యులేషన్ టైం అని అర్థం చేసుకోవాలి. లేకపోతే సింపుల్గా ఫార్మసీలో ఎలా అయితే ప్రెగ్నెన్సీ కిట్స్ ఉంటాయో ఓవ్యులేషన్ కిట్స్ కూడా ఉంటాయి. ఓకే, సింపుల్ యూరిన్ టెస్ట్తో మీకు ఆ రోజు మీరు ఓవ్యులేట్ అవుతున్నారా లేదా 2 లైన్స్తో తెలుస్తుంది. సో ఇవి కూడా యూస్ చేయొచ్చు. అండ్ అలాగే దాంతో పాటు మనం చూస్తే అంటే ప్రెగ్నెన్సీ రావడానికి రాకపోవడానికి మనం ఇవంతా దాకా మాట్లాడుకున్నాం. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి, అండ్ చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో ఎక్సర్సైజ్ చేయొచ్చా చేయొద్దా, చేస్తే ఎంతసేపు చేయాలి, ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఇలా లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో దాని గురించి కూడా. సో ప్రెగ్నెన్సీ ట్రై చేసే ముందే మీరు ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ బేబీలో ఫామ్ అయ్యే న్యూరల్ ట్యూబ్ అంటే బ్రెయిన్ డెవలప్ అయ్యేది. సో అప్పుడు ఫోలిక్ యాసిడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ట్రై చేసి ఒక 3 months ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ చేసుకోవాలి. సో అది చేసిన తర్వాత యాక్చువల్లీ ప్రెగ్నెన్సీకి ఒక 1 year ముందు నుంచే మీరు మీ వెయిట్ని ఒక గుడ్ రేంజ్లో మీ BMI ప్రకారం పెట్టుకుని ఫిజికల్ యాక్టివిటీ ముందు నుంచే స్టార్ట్ చేయాలి. ప్రెగ్నెంట్ అయిన తర్వాత కాదు, ముందు నుంచే మీరు ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే కన్సీవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ కన్సీవ్ అయిన తర్వాత ఫస్ట్ ట్రైమెస్టర్ అనేది కొంచెం రిస్కీ, ఎందుకంటే మాక్సిమం మిస్క్యారేజెస్ ఫస్ట్ ట్రైమెస్టర్లో అవుతాయి కాబట్టి వాకింగ్ వరకు చేయొచ్చు. ఎక్కువ స్ట్రెన్యూస్గా ఉండే వెయిట్స్ లిఫ్ట్ చేయడం అలాంటివి విత్ మానిటరింగ్ మీకు బాగా అలవాటు ఉంటే చేయొచ్చు, బట్ ఫస్ట్ ట్రైమెస్టర్లో అవాయిడ్ చేస్తే బెటర్. నెక్స్ట్ ట్రైమెస్టర్ అనేది చాలా బెస్ట్ టైం టు డూ ఎనీథింగ్. అంటే ఆ సెకండ్ ట్రైమెస్టర్లో అంటే 3 నుంచి 6 నెలలు కామన్ లాంగ్వేజ్లో, అప్పుడు మీరు మంచి ఫిజికల్ యాక్టివిటీ చేయొచ్చు. ఓకే, అంటే ఇంట్లో అయినా కూడా చేసుకోవచ్చు, లేదా మీరు ఎవరైనా హెల్ప్ తీసుకునైనా చేయొచ్చు. ఇలా చేస్తే ఏమవుతుంది అని అంటే ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే నడుము నొప్పిని చాలా వరకు తగ్గించవచ్చు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో వెయిట్ ముందుకు ఎక్కువ అవుతున్నప్పుడు ఆ బ్యాక్ మజిల్స్ ముందుకు పుల్ అయ్యి మనకి ఏదైతే వెన్ను ఉంటుందో దాని మీద బాగా బరువు పడుతుంది. అలాంటప్పుడు నడుము నొప్పి వస్తుంది, దాన్ని కూడా మనం తగ్గించవచ్చు. ఇంట్లో ఏంటంటే సింపుల్గా మీరు మీ పార్ట్నర్తో కానీ ఆర్ మీ పేరెంట్స్ ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకుని కూర్చుని లేస్తాం కదా గుంజుళ్ళలాగా, అలాంటివి చేయొచ్చు. నేల మీద తడిబట్ట పెట్టినప్పుడు ఎలాగా ఇలా నడుస్తూ కాళ్ళ మీద కూర్చొని తుడుస్తాం కదా, అది కూడా ఒకలాంటి ఎక్సర్సైజ్. మెడిసిన్ బాల్ అని పెద్ద బాల్ ఉంటుంది, ఇలా బౌన్స్ అయ్యే బాల్. సో దాని మీద కూర్చుని హిప్ రొటేషన్స్ లాంటివి చేసుకోవచ్చు. సింపుల్గా క్యాట్ అండ్ కౌ పోజ్ అని ఉంటుంది, సో అలాంటి బ్యాక్ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ చేయొచ్చు, లేదా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకునేనా చేయొచ్చు. కానీ ప్రెగ్నెన్సీలో అదొక డిసీజ్ లాగా బెడ్ రిడన్ గా మాత్రం ఉండకూడదు. మీరు ప్రెగ్నెన్సీలో ఎంత యాక్టివ్ గా ఉంటే మీ డెలివరీకి అంత బాగా హెల్ప్ అవుతుంది. నార్మల్ డెలివరీ అనేది ఏది మ్యాజికల్ కాదు, మన చేతిలోనే ఉంది. అఫ్ కోర్స్ అన్ని ట్రై చేసినా కూడా సిజేరియన్ అవుతే దాన్ని బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఈ 9 months అస్సలు యాక్టివిటీ లేకుండా ఉన్నారంటే నార్మల్ అయ్యే వాళ్ళకి కూడా ఖచ్చితంగా సిజేరియన్ అవుతుంది. సో మీ యాక్టివ్ లైఫ్ స్టైలే మీ డెలివరీని డిసైడ్ చేస్తుంది. ఓకే, సో అందుకని ఫిజికల్ యాక్టివ్ ఉండాలి అండ్ ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. ఇంకొక కామన్ మిత్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో ఇద్దరికి తినాలి. అవునవును, ఇద్దరికి తినాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక పూట ఫుడ్ అంతా ఎక్స్ట్రా తినాలి మన టోటల్ డేలో. అంటే ఇప్పుడు రోజుకి ఒక 1800 calories కావాలి అంటే ఇప్పుడు ఒక 2200 calories తినాలి. కానీ దానికి డబల్ 18కి 3600 calories తినిపిస్తారు. అలా ఓవర్గా తినడం వల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఓవర్ వెయిట్ అయిపోతారు బాగా. యావరేజ్ గా ప్రెగ్నెన్సీలో గెయిన్ అవ్వాల్సిన వెయిట్ 10 నుంచి 13 kilos, కానీ మనం చూస్తే 20-22 kilos కూడా పెరుగుతారు చాలా మంది. ఇలా ఉన్నప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్, ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ చాలా కామన్ రీజన్. హై బీపీ కూడా పెరగచ్చు ఇలా ఎక్కువ షుగర్స్ తినడం వల్ల. ఈ హై బీపీ ఉన్నప్పుడు ప్రీటర్మ్ లేబర్ అంటే 7th month 8th month లో డెలివరీస్ రావడం, చాలా కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. సో వెయిట్ పెరగకుండా కంపల్సరీ వాకింగ్ చేయాలి, ఖచ్చితంగా పోర్షన్ కంట్రోల్ చేసుకుని తినాలి. మీ ఫుడ్లో అన్నం తక్కువ ఉండాలి, కూర పప్పు ఎక్కువ, ఆకుకూరలు అలాంటివి ఎక్కువగా తీసుకోవాలి, అంతేగాని డబల్ తినాల్సిన అవసరం అయితే లేదు. అండ్ అలాగే ప్రెగ్నెన్సీ టైంలో చాలా మందికి రకరకాల క్రేవింగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆ క్రేవింగ్స్ అంటే ఎందువల్ల వస్తూ ఉంటాయి అంటారు? సో క్రేవింగ్స్ అనేది ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ కొంతగా డౌన్ అవుతాయో అప్పుడు డెఫినెట్లీ షుగర్ తినాలి అని అనిపిస్తుంది. సో షుగర్ తినాలి అని అనిపించినప్పుడు షుగరే తినాల్సిన అవసరం లేదు. సో దానికి ఆల్టర్నేటివ్ గా మంచి ఫ్రూట్స్ తినొచ్చు, ఖర్జూరాలు తినొచ్చు, ఇంట్లో చేసుకునే పల్లి లడ్డూలు, నువ్వుల లడ్డూలు అవి తినొచ్చు. ఇప్పుడు షుగర్ క్రేవింగ్స్ నిజంగా వస్తున్నాయి లేదో క్రేవింగ్స్ పక్కన పెడితే వస్తున్నాయని చెప్పి కేక్స్, డోనట్స్, పేస్ట్రీస్ ఇలాంటివి తినేస్తున్నారు. అది నార్మల్ పీపుల్కి అంత డేంజరస్ అయినప్పుడు ప్రెగ్నెన్సీలో ఇంకెంత రిస్క్. చాలా దీనివల్ల బేబీ వెయిట్ కూడా ఓవర్ వెయిట్ అవుతున్నారు. సో ఈ ఓవర్ వెయిట్ అయిన బేబీస్ మోర్ ప్రోన్ టు గెట్ PCOD. ఒకవేళ మీకు అమ్మాయి కనుక పుడుతుంది అంటే మీరు ప్రెగ్నెన్సీలో ఎక్కువ తినడం వల్ల పాప ఓవర్ వెయిట్ పుట్టి తను PCOD వస్తుంది. సో ప్రెగ్నెన్సీ చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి.
అండ్ ప్రెగ్నెన్సీ చేసేటప్పుడు నార్మల్ డెలివరీ కావచ్చు, సి సెక్షన్ తర్వాత ఎక్కువగా మిత్ ఉంది. అంటే నాకు సి సెక్షన్ అయింది, దాని తర్వాతనే నాకు ఎక్కువగా బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది అని చెప్తూ ఉంటారు. నిజంగానే అంటే మనకి సి సెక్షన్ తర్వాత బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుందంటారా? లేదు అంటే ఇన్ బిల్ట్ మనకి జనరల్ యాక్టివిటీస్ మీరు ఎప్పుడైతే చెప్తూ ఉన్నారో ప్రతిదీ కూడా ఇనిషియల్గా అయితే రాదు, దాని ఎఫెక్ట్ మనకి ఫస్ట్ నుంచే ఉంటుంది అన్నారు కాబట్టి దాన్ని ఇలా చూడొచ్చు అంటారా? సో మెయిన్ ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ అనేది అసలు లేకుండా అయితే ఏ మదరు ఉండరు. ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ అనేది నేను ఇందాక చెప్పినట్టు వెయిట్ ముందుకి లాగడం వల్ల వస్తుంది. సో ఎప్పుడైతే గుడ్ బ్యాక్ సపోర్ట్ ఇచ్చి మనం బ్యాక్ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకుని ఎక్సర్సైజెస్ చేస్తామో చాలా వరకు బ్యాక్ పెయిన్ తగ్గించవచ్చు. ఇలా ముందు ఎక్సర్సైజ్ చేయడం వల్ల పోస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది. అంతేగాని ఇంజెక్షన్ ఇస్తే బ్యాక్ పెయిన్ అనేది రాదు ప్రెగ్నెన్సీలో. ఆర్ డెలివరీ టైంలో ఎపిడ్యూరల్కి కానీ సి సెక్షన్కి ఇచ్చే అనస్థీషియా వల్ల కానీ వీటి వల్ల బ్యాక్ పెయిన్ రావడం అనేది మాత్రం జరగదు. ఇది అనవసరంగా డాక్టర్స్ తీసుకునే బ్లేమ్. సో డాక్టర్స్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మీ ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల వచ్చిన పెయిన్, డాక్టర్లు ఇచ్చే ఇంజెక్షన్ వల్ల వచ్చే పెయిన్ కాదు. అండ్ ఎస్పెషల్లీ స్ట్రెచ్ మార్క్స్, ప్రెగ్నెన్సీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు కనుక మనం ఎక్కువగా ఇచ్చింగ్ అలా వచ్చినప్పుడు మనం చేస్తే అవి కంటిన్యూ అయితే లైఫ్ టైం వరకు అని చెప్తూ ఉంటారు. అది నిజమేనండి? ఇది కూడా మిత్తే. సో ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో బెల్లీ మీద వస్తాయి స్ట్రెచ్ మార్క్స్, కానీ మనం అబ్జర్వ్ చేసుకుంటే మన బాడీ మీద ఎక్కడో అక్కడ ఉంటాయి. అంటే ఇప్పుడు కొద్దిగా వెయిట్ గెయిన్ అయ్యారు, సో ఆర్మ్స్ దగ్గర రావచ్చు, హిప్స్ దగ్గర రావచ్చు. సో ఇవి కూడా స్ట్రెచ్ మార్క్స్. ఎలా అయితే మన ఏదైతే పార్ట్ స్ట్రెచ్ అవుతుందో అక్కడ మార్క్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఎందుకంటే స్కిన్ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి అక్కడ ఆ మార్క్స్ అనేవి పడతాయి. సో అలా ఉన్నదాన్ని మనం ప్రివెంట్ చేయలేము, ఆపలేము, అలాంటి వచ్చిన దాన్ని కూడా తగ్గించలేము. అంతేగాని అది స్క్రాచ్ చేస్తే వచ్చే మార్క్స్ కాదు. ఇప్పుడు మన పొట్ట ఇంత ఉండేది ఇంత పెద్దగా అయింది, సో ఆ స్ట్రెచ్ అయిన స్కిన్ వల్ల వచ్చిన మార్క్స్ అది. ఆ స్ట్రెచ్చింగ్ని మనం ఆపలేము, సో స్ట్రెచ్ మార్క్స్ని కూడా ఆపలేము. కొంతమంది ఉంటారు గిఫ్టెడ్, వాళ్ళు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ ఉండవు. అలా కూడా ఉంటుంది ఉంటారు. అంటే ఏ కండిషన్లో? జెనెటిక్. అది కూడా మీకు స్కారింగ్ అంటే మీ బాడీ మీద ఒక స్కార్ పడడం అనేది ఎంత ఇంటెన్సిటీలో అవుతుంది అనేది కూడా మన జీన్స్లో డిసైడ్ అయి ఉంటుంది. సో ఒక్కొక్క ఉమెన్లో స్ట్రెచ్ మార్క్స్ ఒక్కొక్క ప్యాటర్న్లో పడతాయి. కొంతమందికి జస్ట్ అక్కడక్కడ పడి ఉండొచ్చు, కొంతమందికి చాలా సివియర్గా ఉంటుండొచ్చు. ఇవన్నీ వాళ్ళ చేతిలో ఉన్నవి మాత్రం కాదు. ఆర్ ఏదైనా ఆయిల్ రాస్తే, మాయిశ్చరైజర్ రాస్తే తగ్గిపోతుందా అంటే తగ్గదు. కొద్ది వరకు స్కిన్ స్ట్రెచ్ అయినప్పుడు వచ్చే ఆ డ్రైనెస్ని తగ్గిస్తుందేమో కానీ స్ట్రెచ్ మార్క్స్ని తగ్గించే మెడిసిన్ కానీ ఆయింట్మెంట్స్ కానీ లేవు. దయచేసి ఆ స్కామ్లో ఎవ్వరూ పడకూడదు. ఓకే.